బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఆ జాతర ప్రారంభించే ముందు 4 దిక్కులా కూడా మాంసం నివేదన చేస్తూ వాటిని పెడుతూ ఉంటారు. అంటే ఆ ప్రాంతానికి 4 వైపులా అలా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏ గ్రామ సంరక్షణకైనా అలాగే చెయ్యాలంటారా? గ్రామ దేవతలను తల్లి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నప్పుడు, అమ్మవారి జాతర మహోత్సవాలు చేసేటప్పుడు చాలా సందర్భాల్లో బలిహరణలు చేస్తూ ఉంటారు. వీటిని బలిహరణల్ని ఉగ్రభూతాలకు నైవేద్యాలుగా పెడుతుంటారు. ఇప్పుడు ఎర్రన్నం పెట్టి లేకపోతే కుంకుమ అన్నం పెడితే సరిపోతుంది కదా? అంటే తల్లి, మనల్ని మనం సమర్థించుకోకూడదు. కానీ నేను జన్మించక ముందు నుంచి ఆది వ్యవహారాల నుంచి కూడా సనాతన ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. కాలక్రమేణా ఏమిటనంటే రోజులు గడిచే కొద్దీ నాటి కాలంలో అప్పట్లో నరబలులు కూడా ఉండేవి. కాలక్రమేణా వాతావరణ దృష్ట్యా గొప్ప గొప్ప మహానుభావులు వీరు ఇచ్చినటువంటి కొన్ని కార్యాచరణ దిక్సూచి వలన వాటన్నింటినీ కూడా తొలగించి సమస్త మానవాళికి కూడా అందుబాటులో ఉండేటువంటి అనుకూలత ఉండేటువంటి కొన్ని సాంప్రదాయ వ్యవహారాలను ముందుకు తీసుకొచ్చారు. వాటిల్లో మనం కొన్ని వేల సంవత్సరాల క్రితానికి పోతే దేవతను ఆరాధించేటప్పుడు ప్రసన్నం చేసుకోవటానికి నరబలులు ఉండేవి. ఇప్పటి కాలంలో అవి లేవు, అంతరించిపోయాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు కాలంలో నేను ఏది చెబితే నేను ఉన్నంతవరకే ప్రామాణికం, నేను వెళ్ళిపోయిన తర్వాత అది మారిపోతుంది. అలాగే మన సనాతన ధర్మంలో అలా మార్పు లేనటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. అందుకని మీరన్నట్టుగా ఎరుపన్నాన్ని కానీ ఏదైనా నైవేద్యాన్ని 4 దిక్కుల పెట్టాలనన్నా దేవతను ఆరాధించినప్పుడు దేవతను ప్రసన్నం చేసుకోవటానికి ఒక అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకనంటే గ్రామ దేవతల చుట్టూ ఎప్పుడూ కూడా ఉగ్రభూతాలు తిరుగుతూ ఉంటాయి తల్లి. ఈ ఉగ్రభూతాలు మన కంటికి కనపడవు. ఒక అతీతమైనటువంటి చెలరేగిపోయేటువంటి శక్తి. చెబితే నమ్మగలిగేటువంటి వాళ్ళకి నమ్మినంత, నమ్మలేనటువంటి వాళ్ళకి ఏమీ లేనట్టు. ఒక డౌట్ వచ్చింది గురుగారు, చెప్పండి తల్లి. అసలు ఈ భూతాలు ఎందుకుంటాయి? ఇప్పుడు ఒక ప్రాంతాన్ని ఒకళ్ళు రక్షిస్తున్నారు అని పంచభూతాలకు తెలుస్తుంది కదా, తెలిసి మళ్ళీ ఎందుకు ఈ భూతాలు ఎంటర్ అవ్వాలని చూస్తే అసలు ఈ భూతాలు ఏంటి? భూతాలు అనంటే దెయ్యాలు ఉక్రోషాలు కాదు తల్లి. ప్రకృతిలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి మార్పుల స్వభావాలు. ఇది కొన్ని విషవాయువులుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనమే బలమైన ఆహారం తీసుకున్నామని అనుకుందాం. మనం వదిలేటువంటి గాలి ఏ పాటిగా వస్తుంది? స్పీడ్గా ఉంటుంది, బలముగా వస్తుంది, బరువుగా వస్తుంది. మన దేహాన్ని మనమే మోయలేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో మన మైండ్ పనిచేయదు. మనం ఏం మాట్లాడాలనుకున్నా ఒక నిబద్ధత ఉండదు. తేలికపాటి అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన మనసు చురుకుగా ఉంటుంది, ఆలోచనలు చురుకుగా ఉంటాయి, మాట్లాడే మాటలు పదునుగా ఉంటాయి. అలాగే ఒక గ్రామం సుభిక్షంగా ఉండాలన్నా అక్కడ ఉండేటువంటి ఆహారపు అలవాట్లను బట్టి, ఒక గ్రామం ఆయురారోగ్యాలతో ఉండాలన్నా అక్కడ ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ప్రతీది కూడా ఆధారపడి ఉంటుంది. వీటిని మహమ్మారిగా కొలుస్తాం. అందుకని దేవతను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఉగ్రభూతాలు వస్తాయంటే ఒక విపరీతమైనటువంటి శక్తి గాలులు అనేటువంటివి అక్కడ వీస్తూ ఉంటాయి. వీటి వలన మనకు ఆ యొక్క ప్రయాణానికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి. తద్వారా వీటికి ఇప్పుడు నేను దయ్యం ఉంది, భూతం ఉంది, గాలి ఉందని నేను చెప్పను. ఎందుకంటే వీటిని మనం దర్శించుకుంటేనే చెప్పగలగాలి. అపోహలు వద్దు. అందుకని దేవీ దేవతలనైనా ఒక వ్యక్తినైనా ఒక వ్యవస్థనైనా మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఎంతో ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణం. అవునా కదా తల్లి? ఆ ప్రయాసాల మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయంటాను చూసారు. ఆ ఆటంకాలను ఉగ్రభూతాలుగా కొలుస్తారు. వీటిని శాంతపరచడం కోసం నాటి కాలంలో నేటి వరకు కూడా ఇదిగో ఈ శిలను నేను పూజించాను, ఇక్కడ దేవత ఉంది కాబట్టి ఆ దేవతకు నమస్కారం చేస్తే నాకు ఏ పనులన్నా జరుగుతున్నాయంటే ఆ శిలను, ఆ దేవీ స్వరూపాన్ని, ఆ అక్కమాంబను ఎంతో వైపరీత్యంగా వారు కొలిసేవారు తల్లి. అలా కొలిసేవారు కాబట్టి నేటికి కూడా శిల రూపంలోనే మనం దైవ సంకల్పం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ అమ్మవారు ఉంది కాబట్టి అమ్మను కూడా పట్టి పీడుస్తున్నటువంటి ఉగ్రభూతాలు ఉన్నాయని చెప్పి వీటిని తరిమి కొట్టడం కోసం, ఊళ్ళోకి రాకుండా ఉండడం కోసం సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి జాతర సమయంలో ఆచారాలు అంటే ఏ ప్రాంతంలోనైతే మనమున్నామో ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఆయా నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఊరికి 4 దిక్కుల్లోనూ
అలాగా కొన్ని ప్రాంతాల్లో 8 దిక్కుల్లోనూ కూడా బలిహరణలు చేస్తూ ఉంటారు. ఈ బలిహరణలు గుమ్మడికాయ రూపంలో పెట్టచ్చు, నిమ్మకాయ రూపంలో పెట్టచ్చు, అన్నంలో పెట్టచ్చు, రకరకాల వ్యవహారంలో పెట్టచ్చు. కానీ ఒక జీవి ఇంకొక జీవిని చంపడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కాబట్టి, జీవహింస పాపము కాబట్టి, అవి కూడా జీవాలే కాబట్టి, నాటి కాలంలో అనాగరికతతో ఉన్నటువంటి వాళ్ళకి నేటి కాలంలో నాగరికతతో మనకు తెలుసున్నటువంటి వరకు కూడా వాటిని సమూలించేటువంటి ప్రయత్నమే చేస్తున్నాము తప్ప దానిని ఎంకరేజ్ చేయడం అనేటువంటి తక్కువ. కానీ ఇంకా కూడా అలాంటి ఆచార వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయనంటే నాటి కాలంలో వాళ్ళలో ఆ నానుడి, ఆ బీజం అలా ఉండిపోయింది తల్లి. అందుకని ఆచార వ్యవహారాలు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామదేవతల వైభవంలో, గ్రామదేవతల ప్రయాణంలో ఇవన్నీ ఉన్నాయి తల్లి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చేస్తూ ఉంటారు, చాలా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా గ్రామదేవతకు ఒడిబియ్యం ఇవ్వటము, చీర సారే సమర్పించటము వంటివి చేస్తూ ఉంటారు. అవి ప్రతి ఒక్కళ్ళు చేయాలంటారా? చాలా చాలా అద్భుతం తల్లి. మనం ఎక్కడో ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మంలో మనం చూస్తూనే ఉన్నాం. సనాతన ధర్మం కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఈ గ్రామదేవతల యొక్క విధి విధానాలు తెలిస్తే గ్రామదేవతకు సాష్టాంగ నమస్కారం చేసినట్టు సనాతన ధర్మానికి కూడా సాష్టాంగ పరాల్సిందే. ఎందుకంటే తల్లి, మనకు తెలుసున్నంత వరకు కూడా మనం ఎన్ని శుభకార్యాలు చేయాలన్నా, ఊళ్ళో ఎంత రక వైభవపేతం చేయాలన్నా తొలి పలుకు, తొలి ఆహ్వానము గ్రామదేవతకి ఇవ్వాలి. ఇంకే ఆటంకాలు ఉండవు తల్లి. ఎందుకంటే గ్రామాన్ని సంరక్షించేటువంటి దేవతకు అంత అద్భుతం ఉంది. అందుకని వీళ్ళని అక్కమాంబగా అంటే ఇంటికి ఎలవెలుపు ఆవిడ, గ్రామానికి ఎలవెలుపు. ఆ తల్లికి ఏది చేసినా తొలి బియ్యం ఆవిడకే, తొలి ముడుపు ఆవిడకే, తొలి ఆహ్వానం ఆ తల్లికి అందాలి. మనం ఏం చేస్తుంటాం? నాకు ఇష్టదైవం ఏదో దేవాలయం అని చెప్పి అక్కడికి వెళ్తుంటాం. అయ్యో మధ్యలో ఏదో ఆటంకం వచ్చాయి. నీ ఊరు గ్రామదేవతను, నీ ఊరి ఎలవెలుపును నువ్వెందుకు విస్మరిస్తున్నావు? అలా చేయకండి. చెయ్యటం వల్లనే దీపం ఎలా పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితికి మనం దిగజారు. For more videos like this, subscribe Big TV channel.